आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటాం ప్రణవంగా మేం భావిస్తాం జీవల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. మనం ఆజ్ఞానంలో ప్రాక్టికల్ సిద్ధాంత భాగం కాకుండా అనుభవ జ్ఞానంలో ఉన్నాం. సిద్ధాంత భాగం వేరు, అనుభవ జ్ఞానం వేరు. ఓకే, ఇందులో 149 అఫర్స్. పోయినసారి ఏమైంది, 148 అయిపోయింది కదా. 148లో ఏం చెప్పుకున్నాం? మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి. హోమియోపతి వైద్యం ఎట్లా పనిచేస్తుంది అనేది మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. కొంతమంది పేషెంట్లకి అంటే అలోపత్స్ అంతకుముందు అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న ఏమైంది, ఒక పేషెంట్ వచ్చినారు. వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంతకుముందు జ్వరానికి ఏం మందు వాడారంటే హోమియోపతి. అంటే హోమియోపతి స్లో పనిచేస్తుంది కదా మామూలుగా. ఇప్పుడు జ్వరానికి ఇస్తుందంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే అందులో స్టీరాయిడ్స్ కలుపుతున్నట్టుంది. ఆ స్టీరాయిడ్స్ మీరు రెగ్యులర్గా వాడడం వల్ల వీళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తాడు అలోపతి డాక్టర్ ఆయన. అంటే వాళ్ళు అడిగింటారు, మళ్ళీ మీరు కూడా స్టీరాయిడ్స్ వాడతారు కదా అని అడిగిందంట ఆమె. అంటే మేము ఇప్పటివరకు వాడి పని చేస్తే మీరు మాత్రం చాలా రోజులు వాడతారు కదా అని చెప్పింది. అంటే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి. అమ్మ అట్లా కాదు, హోమియోపతి వైద్యం ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అంటే అది సిమ్టమ్ సిమిలారిటీ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. అవి ఆల్రెడీ ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంది, కొంచెం ఎట్లా చేయాలని మేము బాగా నేర్చుకోగలిగినాం అంతే. అంతేగాని ఎప్పటి నుంచో హోమియోపతి కూడా ఫాస్ట్గా ఇవ్వడానికి కూడా వస్తుంది అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అంటే అంటే చెప్తున్నాను నేను. అంటే దాన్ని కరెక్ట్గా మనం ముందు నేర్చుకుంటే వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది. వాళ్ళు అంటే ఒక నెగిటివ్ ప్రొపగండా అనేది తెలియని వాళ్ళు చేస్తున్నారు. ఏదో స్టీరాయిడ్స్ కలుపుతారు హోమియోపతి అంటే. హోమియోపతి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. పాము కాటు, తేలు కాటు, జరి కాటు నీటిలో తగ్గదు. మరి అందులో కాదు కదా. ఇంకోటి ఏంటంటే తెలియనప్పుడు మనకు తెలిసిన దాంట్లోనే మనం ఆలోచిస్తాం ఎవరైనా. సరే, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. నెక్స్ట్ 149 ఇందులో చాలా ఇంక్యూరబుల్ ఇంక్యూరబుల్నెస్ ఆఫ్ ది డిసీజ్ గురించి చెప్తున్నారు. విందాం మాస్టర్ గారు చెప్పేది. Diseases of long standing and especially such as are of complicated character. Diseases of are long standing and such as complicated character. చాలా కాంప్లికేషన్గా ఉండే డిసీజెస్ గురించి నేను చెప్తున్నాను అని చెప్తున్నాను. దే రిక్వైర్ ఫర్ దేర్ క్యూర్ ఏ ప్రపోర్షనేట్లీ లాంగర్ టైం. మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా లెంత్ టైం పడుతుంది వాడి యొక్క వైద్యానికి కదా. అవి వైద్యానికి చాలా టైం పడుతుంది.
more especially do the chronic medicinal dyscrasia so often produced by allopathic bumbling along with the natural disease left uncured by it require a much longer time for their recovery. మామూలుగా దీర్ఘ వ్యాధుల వైద్యం చెప్పుకుంటూ దీర్ఘ వ్యాధుల యొక్క వైద్యం చేయడానికి చాలా టైం పడుతుంది. అందులో వైద్యం ద్వారా తికమక పడ్డ వ్యాధులు తగ్గడానికి ఇంకా టైం పడుతుంది. అంటే ఎలాంటివి? డిసీజెస్ లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ఇట్ రిక్వైర్ మచ్ లాంగర్ టైం ఫర్ దేర్ రికవరీ. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏమంటున్నారు ఇక్కడ? తాత్కాలికంగా మందులతో రోగాన్ని అణిచిపెట్టి దాన్ని ఇంకా దీర్ఘవంతం చేసి దాని ఇంకా ఆ యొక్క ప్రాణశక్తిని పాలేపిన కేసులు ఇంకా టైం పడతాయి. చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మాస్టర్ గారు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తాను, ఇది ముందు చదువుదాం. డిసీజెస్ సో ఆఫెన్ ప్రొడ్యూస్డ్ బై అలోపతిక్ బంగ్లింగ్ అలాంగ్ విత్ ద న్యాచురల్ డిసీజెస్ లెఫ్ట్ అన్క్యూర్డ్ బై ఇట్. న్యాచురల్ డిసీజ్ సహజ సిద్ధంగా ఉండే దీర్ఘకాలిక రోగాలు ఉండగా దానికి మందులు వాడి మళ్ళీ దాన్ని సప్రెస్ చేసి దాన్ని ఇరగొట్టి అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి అట్లా దాన్ని ఇంకా రిక్వైర్ మచ్ లాంగర్ టైం ఫర్ దేర్ రికవరీ. అది మాత్రం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే నేను తగ్గిస్తాను చెప్పొద్దు. షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ స్టార్టింగ్లో వస్తే మనం ప్రయత్నం చేయొచ్చు బాగానే. అదే చాలా రోజుల నుంచి మందులు వాడి దాన్ని అణిచిపెట్టి దాని యొక్క కారణాలన్నీ మారిపోయి లోపల దాని యొక్క సహజసిద్ధం అంతా పోయిన తర్వాత టైం పడుతుంది. ఆఫెన్ ఇండీడ్ ఆర్ దే ఇంక్యూరబుల్ in consequence of shameful robbery of patient strength and juices, purgatives, etc. Juices on account of long continued use of large doses of violently acting remedies given on the basis of empty false theories for alleged usefulness of cases of disease appearing similar, also in prescribing unsuitable మినరల్ బాత్స్ ఎక్సెట్రా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ షేమ్ఫుల్ రాబరీ ఆఫ్ ది పేషెంట్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఏమవుతుంది? దాని యొక్క ఫలితంగా ఆ యొక్క అంటే వైద్యాల ఫలితంగా పేషెంట్స్ యొక్క ప్రాణశక్తి అంతా వెళ్ళిపోతుంది. ఎట్లా ఉంది అంటే వి క్యూర్డ్ ద పేషెంట్ డిసీజ్ బట్ వి లాస్ట్ ద పేషెంట్ అన్నట్టుంటుంది. రోగాన్ని తగ్గించడం కానీ మేము రోగిని కోల్పోయాము అన్నటువంటి వైద్యాలు అవి. అంటే దే ఆర్ ఫాల్స్ థియరీస్. దే నో ఓన్లీ సిమ్టమెటిక్ రిలీఫ్. దే డోంట్ హ్యావ్ డెప్త్ థియరీ. they know the pathological changes and prescribe only on the pathological basis, but the root is there in the vital plane and mental plane. They don't know those theories. Violently acting medicines given on the basis of empty false theories కదా. ఇప్పుడు ఈకేఆర్ ఫస్ట్ దాంట్లో చెప్తారు, థియరీలోనే ఏం చెప్తారు? ఒక ప్రాణం ఉన్న మనిషి ఎండలో నిలబెట్టిన తర్వాత ఆ ప్రాణం లేని గుణపం ఎండలో పెడితే ఏమవుతుంది? కాసేపు అయితే రెండు వేడవుతాయి. ఇంకాసేపు అయితే ఏమవుతుంది? గుణపం ఇంకా వేడితే మనిషి మాత్రం చెమట వచ్చి చల్లబడిపోతాడు. ఎందుకు? ప్రాణశక్తి ఉంది కనుక కదా. అట్లా అంటే ప్రాణశక్తి ఉంది, అది బాగానే సెట్ చేసుకుంటుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ డిసీజ్ గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. థర్డ్ వర్షంలో చెప్తున్నారు కదా, యూ షుడ్ నో హౌ ద వైటల్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్. ప్రాణశక్తి ఎట్లా వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రక్రియలోనే వ్యాధి యొక్క పూర్వపరాలు, ప్రాణశక్తి యొక్క దాన్ని పోరాడే విధానము, ప్రాణశక్తి ఏం చేస్తుంది, ఏం చేయడానికి దాన్ని ట్రై చేస్తుంది, ఇవన్నీ కూడా గమనించుకుంటే మనం మంచి వైద్యాన్ని ఇవ్వగలుగుతాం. లేకపోతే ఏమవుద్ది? వామిటింగ్ అయితే వామిటింగ్. ఇప్పుడు సపోజ్ వాడు ఫంక్షన్కి వెళ్ళి మంచి బిర్యానీ తిననుకో, అప్పుడు ఏం చేయాలి? బాడీ ఏం చేస్తే టాక్సిన్ పెట్టి చెప్పాలి కదా. మోషన్స్ 2 సార్లు మోషన్స్ 5-6 సార్లు మోషన్స్ తీసుకొస్తారు. అప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ అనుకోగానే ఒక టాబ్లెట్ పెట్టేస్తారు. వామిటింగ్ మోషన్స్ ఆగిపోతాయి. అప్పుడు మోషన్స్ అయిపోయినంటే ఏమైంది? టాక్సిన్ బయటికి పోలేదు. అప్పుడు ఏమైంది? ఇంకో డిసీజ్ అయితే కూర్చుంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ఫాల్స్ థియరీస్. హనుమాన్ గారు చెప్పింది, నేను గారు హనుమాన్ గారు చెప్పినారు.
అక్కడ ఏం చేయాలా? మోషన్స్ ఒక 2 సార్లు అయినా సరేనైనా వీక్నెస్ రాకుండా కొబ్బరి బొండాలు కానీ కొంచెం ఖర్జూర నీళ్ళు కానీ అట్లా ఇచ్చి కాపాడుకుందాం. కొంచెం ఒక పూట రెస్ట్ లంకనం ఇస్తే తగ్గిపోద్ది. అట్లా చేసుకోవాలి. అది ఇక్కడ చెప్పింది. Violently acting remedies given on the basis of empty false theories for alleged unusefulness in case of disease appearing similar, also in prescribing unsuitable mineral baths, etc. The principal fear performed by allopathy in its so-called methods of treatment. అలాంటి వైద్య ప్రక్రియల బాగా ప్రాణశక్తి అలసిపోయి సొలిసిపోయి దాని యొక్క బలాన్ని అంతా కోల్పోయి మొత్తం వ్యాధి సహజసిద్ధమైన వ్యాధి మళ్ళీ మందుల వల్ల వచ్చిన ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇవన్నీ కలగాపులగం అయిపోయి దే బికమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్. అర్థందా? ఇంక్యూరబుల్ డిసీజ్ మేము అలోపతి డాక్టర్కి వచ్చినప్పుడు మేము ధారవాడలో ఉన్నప్పుడు మా సార్ అడిగాం. సారే చెప్పినాడు ఇంక్యూరబుల్ డిసీజ్ ఏంటో తెలుసా అని అడిగాను. సరే అలోపతి డాక్టరే కార్డియాలజిస్ట్ చాలా మంచివాడు సార్. అంటే ఏంటి సార్ అంటే ఒకటేమో రెసిస్టెంట్ యాంటీబాడీస్ రెసిస్టెన్స్ డెవలప్డ్ టువర్డ్స్ యాంటీబాడీస్ ఆర్ మెడిసిన్స్. ఇది అన్క్యూరబుల్ డిసీజ్ అని చెప్పినాడు వాళ్ళు అలోపతి వారు. అక్కడ కూడా టీబీకి మందులు ఇస్తూనే ఉంటాం. ఇట్లా రకరకాలుగా మందులు ఇచ్చి వాళ్ళకి ఆ యాంటీబాడీకి ఏది కూడా పని చేయకుండా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? అయిపోయింది, చేతులు ఇచ్చేయడం కదా. అర్థందా? అంటే దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ థియరీస్. అది మైక్రోబ్ థియరీ, ఇవన్నీ కూడా మైక్రోబ్ థియరీ తప్పు కదా. సరే మళ్ళీ డెప్త్ వెళ్తే మళ్ళీ రోజంతా దాని మీదనే పోతుంది. అట్లా అనమాట. ఆర్టిఫిషియల్ క్రాన్ డిసీజ్ అంటే అవి. మళ్ళీ మాస్టర్ గారు ఇచ్చింది చదువుకుందాం ఒకసారి. దీర్ఘకాలిక వ్యాధులు అంత క్లేశపరచబడినవి, నయమోటకు మిగిలిన వానికన్నా ఎక్కువ కాలం పట్టును. అందును అలోపతి వైద్య విధానం నందు నివారింపబడక మందులచే తారుమారు చేయబడిన వ్యాధులు మరియు ఎక్కువ కాలం పట్టును. అలోపతి వైద్య విధానం నందు నివారింపబడక మందులచే తారుమారు చేయబడిన వ్యాధులు. మందుల వల్ల అటు ఇటు మోషన్స్కి మందు, వామిటింగ్కో మందు, ఇక్కడ కొడితే అదో, అక్కడ కొడితే అక్కడ మందు, ఇక్కడ కొడితే ఇక్కడ మందు. మందులచే తారుమారు చేయబడిన వ్యాధులు ఎక్కువ కాలం పట్టును. వాటి క్యూర్ కావడానికి టైం పడుతుంది. అందుకని పేషెంట్ కూడా బాగా మందులు వాడి అలోపతి కానీ హోమియోపతి కానీ, ఇది సిమ్టమేటిక్గా అలోపతి మెథడ్లో వాడిన హోమియోపతి అయినా సరే, ఇది మోషన్స్ నెక్స్ఫామ్గా రోజు డోసు, నెక్స్ట్ కాలు నొప్పికి ఎరోస్టాక్స్ రోజు డోసు, ఇట్లా వేసుకుని మొత్తం అల్లకల్లోలమైన కేసులు ఉంటాయి. అలోపతి మెథడే కదా అది కూడా. అదే అలోపతి మందులు అంటే అలోపతి మందులనే కాదు, ఆ మెథడ్లో వాడిన ఏదైనా అదనమాట. అందుకని అటువంటి కేసులు మాత్రం టైం పడతాయని ఖచ్చితంగా చెప్తాం. ఒక ఆయన వచ్చినాడు సైటికా కోసం. ఎన్ని మందులు ఇచ్చినా, కాన్స్టిట్యూషన్లు ఇచ్చినా తగ్గలేదు. ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే దాదాపుగా 3-4 ఏళ్ల పాటు హైపేరికం 1M మార్నింగ్ ఒక డోసు, స్వామి వనపర్తి మార్నింగ్ హైపేరికం 1M రోజు ఒక డోసు, బెల్లడోనా 1M 10M మధ్యాహ్నం ఒక డోసు, ఇంకో మంది ఏదో రాత్రి ఇంకో డోసు, ఇట్లా 3-4 ఏళ్ళు వాడినాడు. ఇంకేటి తగ్గుతుంది? మొత్తం ప్రాణశక్తి అంతా ఎట్లా అయిపోయింటుంది? టైం పడుతుంది అని చెప్పినాడు. మరి ఏమది ఇచ్చిన పని చేయండి. ఇప్పుడు మరి తగ్గట్లేదు సార్ అంటే టైం పడుతుందని చెప్పినాడు. తగ్గదని కాదు, టైం పడుతుంది, దాన్ని వదిలేయాల్సింది. ఇంకోటి యువకుడివి కనుక 30-35 మధ్యలో ఉంది కనుక మనం ప్రయత్నం చేసుకుంటూ వస్తామని చెప్పినాం. అది ఇంటే వాళ్ళ ఇష్టం, అంతే కదా. నివారింపబడక మందులచే తారుమారు చేయబడిన వ్యాధులు మరియు ఎక్కువ కాలం పట్టును. చిరకాలం పెద్ద మోతాదులతో తీవ్రమైన మందులు వాడబడిన సందర్భములలో పరిణామములు రోగి అందలి సత్తువను హరించి లజ్జాకరమైన పరిస్థితిని కలిగించును. ఈ మందులు వివేక శూన్యమైన వ్యర్థ సిద్ధాంతములను అనుసరించి వాడబడును. ఫాల్స్ థియరీస్, వ్యర్థ సిద్ధాంతములు. ఒకే వ్యాధుల వలె కనిపించున్న వివిధ సందర్భములలో ఈ మందులను వాడట జరుగును. అంతేగాక మందు పదార్థములు నీటితో కలిపి చేయించిన స్నానములు కూడా ఈ వైద్య విధానం నందున్నవి. అంటే పైల్స్ ఇబ్బంది ఉందంటే కొన్ని మందులు వేసి టబ్లో కూర్చోమంటారు కదా. లేదు స్కిన్ డిసీజ్ ఉందంటే కొన్ని మందులు కలిపి నీళ్ళలో కలిపి స్నానం చేయమంటారు. అవి ఎంత అది ఫాల్స్ థియరీస్ కదా. అంటే దే ఆర్ నాట్ సీయింగ్ ద రియల్ డిసీజ్, దే ఆర్ సీయింగ్ ఓన్లీ రిజల్ట్స్ ఆఫ్ ది డిసీజ్.
వ్యాధిని వాళ్ళు సరిచేయకుండా వ్యాధి ఫలితాలని మాత్రం సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అది తగ్గట్లేదు. అందుకే బీపీ తగ్గట్లేదు, అందుకని షుగర్ తగ్గట్లేదు, అందుకని థైరాయిడ్ తగ్గట్లేదు, అందుకని స్కిన్ డిసీజ్ తగ్గట్లేదు, అందుకని జాండీస్ తగ్గట్లేదు. వీటికన్నిటికీ వైద్యాలే లేవు కదా. వాళ్ళు జాండీస్ వాడేది ఆయుర్వేదం టాబ్లెట్స్. ఈ మందులను వాడట జరుగును. అంతేగాక మందు పదార్థంలో నీటితో కలిపి చేయించిన స్నానం కూడా ఈ వైద్య విధానం నందున్నవి ఉన్న అనర్థములకు అవి కూడా తోడ్పడును. వివరణము అలోపతి విధానమున ఆరోగ్యవంతునిపై ప్రయోగించి కనుగొనబడిన ఫలితముల ప్రకారం మందులు వాట ఉండదు. ఒక మనిషి మీద, ఆరోగ్యవంతుని మీద కానీ అట్లా ప్రూవ్ చేసింది కాదు. ఓన్లీ ఇక ఊహింపబడిన పద్ధతిలో వాడబడను. వాళ్ళు ఊహింపబడిన పద్ధతిలో అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ థియరీస్, అది చెప్తున్నాడు. అందుకని ఆరోగ్యవంతునిపై ప్రయోగించి కనబడిన ఫలితముల ప్రకారం మందులు వాట ఉండదు. మందులు వాట ఉండదు. ఇక ఊహింపబడిన పద్ధతిలో వాడబడను. మందులు కాక మందులు కలిపిన నీటితో స్నానాధికములు కూడా ఉండును. ఈ మొత్తము దేహంపై అక్రమముగా పనిచేసి వ్యాధిని ముమ్మరము చేయును. అట్టి బాణను నివారించుట హోమియో సిద్ధాంతం ప్రకారం కూడా దుష్కరమగును. హోమియోపతి విధానం కూడా మనం తగ్గించలేము, అది చెప్తున్నాడు. సో దీస్ ఆర్ కాల్డ్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్, వెరీ స్టబ్బర్న్ డిసీజెస్, మొండి వ్యాధులు అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్. అది ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్. Next we will go for the our Metrimetica lithium card. ఈ మినరల్స్ అయిపోతే మనం ఎనిమల్ కింగ్డమ్ చదువుకుందాం. ఎనిమల్ కింగ్డమ్ కూడా మెట్రిమెటికా చాలా బాగుంటుంది. అది ఒక సిస్టమ్ వైజ్గా చదువుకుంటే ఓకే. లిథియం కార్బోనిక్ మాస్టర్ హోమియో అవేర్నెస్ క్లాసెస్. నమస్కారం మాస్టర్ ఈకే అండ్ చూడంగానే చక్కగా ఆనందంగా ఉంది కదా కదా. మనకి చదువుకోవడానికి చక్కగా తయారు చేసిన వారు చీరాల రాంబాబు గారు.
వాళ్ళ మిసెస్ శ్రీకన్య గారు మరియు వాళ్ళ కూతురు రత్న వీళ్ళందరూ కూడా మాస్టర్ గారి పనిలో ఉన్నారు. వాళ్ళకి మాస్టర్ గారు ఆశీస్సులు. నమస్కారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లిథియం కార్బోనికం చాలా అందంగా ఉంది కదా చూడడానికి కూడా. లిథియం కార్బోనికం కామన్ నేమ్ కార్బోనేట్ ఆఫ్ లిథియం. లిథియం మెటాలిక్ అని లాస్ట్లో చదువుకున్నాం మనం కదా. దాని యొక్క కార్బన్ యాడ్ చేస్తే లిథియం కార్బ్ అయిపోతుంది. సో మనం లిథియం మెటాలికం కన్నా లిథియం కార్బోనికం ఎక్కువగా వాడుతుంటాం. రెండిట్లో కంపేర్ చేసి లిథియం కార్బ్ ఎక్కువ వాడతాం. కెమికల్ ఫార్ములా Li2CO3. లిథియం కార్బోనికం Li2CO3. మినరల్ కింగ్డమ్ కదా, ఇది మినరల్ కింగ్డమ్. ఇట్ వాజ్ ప్రూవ్డ్ బై కాన్స్టాంటన్ హెర్రింగ్. హెరింగ్ మహాశయుడు చాలా గొప్ప మనుషుడు. అసలు ఒక హోమియోపతి మీద ఎక్కువ పెట్టిన బాణం అది. ఆ బాణం ఏమైంది, హోమియోపతినే డెవలప్ చేసింది కదా. హోమియోపతిని హనుమాన్ గారిని విమర్శించడానికి వచ్చిన ద్రష్ట ఆయన తర్వాత ఏమైంది, హోమియోపతి అలోపతి డాక్టర్స్కి ఏమని అది మన దగ్గర బీపీ షుగర్లు తగ్గట్లేదు, వాళ్ళు మాత్రం తగ్గిస్తున్నారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. వాళ్ళని విమర్శించడానికి అందరికి ఏం చేస్తారు, అందరు కలిసి ఒక యంగ్ డాక్టర్ని నియమిస్తారన్నమాట. నువ్వు మొత్తం అంతా చదివి వాటి మీద బాగా విమర్శ చేసి అవన్నీ తప్పు అని ప్రూవ్ చేయి అని ఆయన్ని నియమిస్తారు. ఎవరిని, కాన్స్టాంటైన్ హెర్రింగ్ గారిని నియమించిన తర్వాత ఏమవుతుంది, ఆయన మొత్తం లిటరేచర్ చదువుతారు, మన హోమియో వైద్య విధానం కానీ అవన్నీ కూడా. కానీ పేషెంట్ కూడా చెప్తా, ఒకసారి ఇలా అర్థం కాకుండా వాదించే వాళ్ళకి మాత్రం అదే చెప్తాను, ముందైతే వైద్య విధానం చదివి తర్వాత ఆలోచిద్దారని చెప్తా. ఆయన తర్వాత చదివిన తర్వాత వండర్ అయిపోతారు. ఈ మెంటల్ పెయిన్, వైటల్ పెయిన్, ఫిజికల్ పెయిన్, ఏ లెవెల్లో డిసీజ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చదివిన తర్వాత ఆయన దిమ్మ తిరిగిపోయి ఇంత అద్భుతమైన వైద్య విధానం కదా అని ఆయన దానికి ఫిదా అయిపోతాడు, దానికి భక్తుడైపోయి దాన్ని కూడా ఆయన పూజ అంతే కదా. సముద్రం గురించి తెలుసుకోవాలంటే సముద్రంలో కలిసిపోవాలి. అట్లా ఆయన హోమియోపతి డాక్టర్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఆయనకి ఒకసారి ఏమైతే సర్జరీ చేస్తుంటే చిటికెన వేలు కి గాయం అవుతుంది. ఆ గాయం చీమ్ బట్టి సెప్టిక్ అయ్యి అది తీసేయాలన్నంత ఉంటుంది. అప్పుడు ఆర్టికల్లో 200 ఇస్తే ఆయనకి మొత్తం కంప్లీట్గా నివారణ అయ్యి అసలు ఆ గాయం కూడా మొత్తం మానిపోయి వేలు తీసుకోవాల్సిన పరిస్థితి, గ్యాంగ్రీన్ కానీ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు ఇంత అద్భుతమైన వైద్య విధానం కదా ఇది అని అప్పుడు ఆయన కూడా స్వంతంగా కొన్ని మందులు తయారు చేస్తాడు. అద్భుతమైన మందులు తయారు చేస్తారు హెరింగ్ గారు, అంత డెడికేటెడ్ పర్సన్. హెరింగ్ గారు తయారు చేసిన మెయిన్ మెడిసిన్ ఇది. ఫస్ట్ అంటే హెరింగ్ అనగానే గుర్తొచ్చేది మనకి అనగానే లెక్సిస్ గుర్తు వస్తుంది కదా. హెరింగ్ కాలర్ అంటారు దాన్ని అందుకని కదా, లెక్సిస్ని హెరింగ్ కాలర్ అంటారు. అంత గొప్ప మహానుభావుడు అనమాట ఆయన, కాన్స్టాంటైన్ హెరింగ్. నెక్స్ట్ థర్మల్స్, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్. చల్లని తేమ వాతావరణం పడదు, చల్లని వాతావరణం కూడా బాధలు ఎక్కువ అవుతాయి. బెటర్ బై హీట్, వెచ్చగా ఉంటే హాయిగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ చిల్లి పేషెంట్, చలి పడదు. కార్బన్ జనరల్గా కార్బన్ ఉంటే చిల్లి పేషెంట్ ఉంటారు. కార్బన్స్ మోస్ట్లీ ఆల్ కార్బన్స్, ఏది బెరటా కార్బ్ కానీ కాల్కేరే కార్బ్ కానీ కదా, ఇవన్నీ కూడా కార్బన్స్ మోస్ట్లీ చిల్లి. నెక్స్ట్ మెగ్నీషియా కార్బ్ కానీ కదా, కార్బన్ ఎవ్రీవేర్. నెక్స్ట్ డయాసిస్, యూరిక్ యాసిడ్ డయాసిస్. జనరల్గా లిథియం కార్బ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే కీలవాతం. యూరిక్ యాసిడ్ డయాసిస్ ఉన్న వాళ్ళకి బాగా చాలా విరివిగా వాడుతుంటారు. కానీ ఎందుకు ఏం కదా అనేది దాన్ని బాగా మనం కూడా చదువుకొని కొంచెం వాడుకలోకి తెచ్చుకుందాం. చెప్పాలంటే ఫ్రాంక్ చెప్పాలని నేను కూడా తక్కువ వాడాను. గౌటీస్ క్రొఫ్యులస్ చిల్డ్రన్ చాలా బొద్దుగా ఉంటారు, కీలు కూడా వాపులుగా ఉంటాయి. కార్బన్ కదా, కార్బన్ ఎట్లా ఉంటారు, బొద్దుగా ఫ్లాబీగా, అంటే ఫ్లాబీ అంటే ఇట్లా ఉంటారు. మజిల్స్ అన్నీ కూడా
ఫ్లాబీగా ఉంటాయి. రైట్ సైడ్ ప్రాబ్లం. నెక్స్ట్ మోడరేట్ స్లో రెమెడీ. స్పీడ్ ఎట్లా ఉంటుంది? మోడరేట్లీ స్లో రెమెడీ. చాలా స్లోగా అది ఉంటుంది. యాక్షన్ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. మ్యాజమ్ యాంటీసైకోటిక్ అండ్ యాంటీసిఫిలిటిక్ రెమెడీ. ఇది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ కదా. సైకోటిక్ మ్యాజమ్ మరియు సిఫిలిటిక్ మ్యాజమ్ మీద చాలా యాక్షన్ ఉంటుంది. లిథియం కార్బ్ సోరిక్, అందుకని ఎక్కువ మటుకు సోరిక ఉండేవి ఎక్కువ వాడతాం మనం, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువ వాడే వాటిలో ఎక్కువ మటుకు సోరిక ఉండేవి చాలా ఈజీగా ఉంటాయి. లైక్ కానీ సల్ఫరు ఇవన్నీ కూడా యాంటీసోరిక్స్ ఎక్కువ. కాల్కేరియా, సివిలిటిక్ రెమెడీస్ కూడా బాగా కొన్ని నేర్చుకోగలిగితే ఇంకా బాగా మనం మిస్కామ్ కేసులు, అలాంటి కేసులు యాంటీసైకోటిక్ అండ్ యాంటీసివిలిటిక్ రెమెడీ. అందుకని దీన్ని మనం ఒకసారి లిథియం కార్బ్ అనేది పీరియాడిసిటీలో ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే ఒకసారి చదువుకునేది నీట్గా చదువుకుందాం. కదా, లిథియం ఎక్కడ ఉంది? కాలం 1లో ఉంది. ఇగో కాలం 1 కనిపించిందా? నెక్స్ట్ రో 2 ఇది సెకండ్ రో. కాలం 1లో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం ఇవన్నీ కూడా ఉన్నాయి. రో 2లో లిథియం, బేరియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరైన్, నియాన్ కదా. ఇవి అయిన తర్వాత కాలం 1 దాని యొక్క ఏంటి? ఐ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ సపరేషన్, ఐ ఆమ్ హ్యాపీ టు బి కనెక్టెడ్ కదా. కనెక్టెడ్ ఐ ఎగ్జిస్ట్ బట్ ఐ ఆమ్ టోటల్లీ వన్ విత్ సమ్వన్. నేను ఎవరితో ఒకరితో కలిసే ఉంటాను, నేను సొంతంగా ఏ పని చేయలేను. నో, ఐ అబ్సల్యూట్లీ హ్యావ్ నో కెపాసిటీ, నాకేవి అంతా లేదు. అందుకని నేను ఎవరితో కలిసే ఉంటాను కానీ కొన్ని ఉండలేను. కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ సపరేషన్. అందుకని హైడ్రోజన్ ఒక్కటి దొరుకుతుందా? H2O అని లేదా దేంతో కలిసే ఉంటుంది. హైడ్రోజన్ అంటే సులభంగా కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటాయి అవి. ఎందుకు? దే వాంట్ బాండింగ్. నైట్రోజన్ అదే సోడియంకి వచ్చేవరకు దే వాంట్ రిలేషన్. అట్లా దాని పరిధి పెరుగుతూ ఉంటుంది. ఐ ఆమ్ హ్యాపీ టు బి కనెక్టెడ్, ఐ ఆమ్ హ్యాపీ వెన్ కనెక్టెడ్. నేను ఎవరితో కలిసి ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది లిథియం కాలం 1 యొక్క దాని యొక్క మైండ్ అనమాట. రో 2 ఇక్కడ లెఫ్ట్ బేరియం, బొరాన్, కార్బన్ ఉంది కదా. నో సెపరేషన్, దెర్ ఈస్ డిపెండెన్స్, ఇన్సెక్యూర్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఇన్సెక్యూరిటీ, ఐ హ్యావ్ ఇండిపెండెంట్ అంటే నేను ఒంటరిగా ఏది కూడా చేయలేను అని లిథియం యొక్క ఫీలింగ్ కదా. ఓకేనా? ఇది క్లియర్ నౌ. ఇది మైండ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఫర్దర్గా నీకు చెప్తాను. ఓకే కదా. ఇదన్నమాట లిథియం. సో కార్బన్ కూడా అట్లాగే, దే ఆర్ నో ఇండిపెండెంట్ కదా. వాళ్ళు ఇండిపెండెంట్ కాదు కదా. కార్బన్ ఎట్లా ఉంటుంది? కార్బన్స్ దే ఆర్ వెరీ వీక్, దే ఆర్ ప్యాసివ్, దే వాంట్ టు బి కనెక్టెడ్. అప్పుడు లిథియం కార్బన్ ఎట్లా ఉంటుంది? ఇంకా రెండిట్లో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అట్లా అది మళ్ళీ మెంటల్స్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ఇక్కడ కెమికల్ ఫార్ములా వచ్చినందుకు అది చెప్పడం జరిగింది. అదనమాట. కాన్స్టెంట్ హెనరింగ్ గారు చిల్లీ పేషెంట్, ఎందుకంటే బోత్ ఆర్ అది కార్బన్ ఉంది కదా, అందుకని చిల్లీ పేషెంట్. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ డయాసిస్. గౌటీ స్క్రోఫ్యులస్ చిల్డ్రన్ బొద్దుగా ఉంటారు. రైట్ సైడ్ రెమెడీ మోడరేట్ స్లో రెమెడీ. అంత ఫాస్ట్ కార్బన్ కదా, కొంచెం స్లోగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఎంబడే డిసీజ్ వచ్చి ప్రళయంలా వచ్చిందంటే అది కార్బన్ కాదు అని గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. అర్థందా? డీప్ యాక్టింగ్ రెమెడీ, ఎందుకంటే స్పీడ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. యాంటీసైకోటిక్ అండ్ యాంటీసిఫిలిటిక్ రెమెడీ. నైట్ టైం అగ్రవేషన్ అండ్ ఇన్ ద మార్నింగ్. కోర్ ఏంటి? కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్. బాగా కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకు? మైండ్ తోచేది. ఎవరైనా కంపెనీ ఉంటే మొత్తం బాధ వస్తుంది. మళ్ళీ ఎవరైనా సపోర్ట్ ఉన్నారు అనుకోండి, బాధ వస్తుంది. ఆబ్సెంట్ మైండెడ్, దే ఆర్ ఆబ్సెంట్ మైండెడ్.
అంత మైండ్లో మెచ్యూరిటీ ఉండదు. చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, తనే చేంజింగ్ ఆ ఫీలింగ్స్. ఆత్మవిశ్వాసం మారిపోతుంటుంది సార్. ఓకే, ఆత్మాభిమానం అంటావా? సెల్ఫ్ వర్త్ అంటే దానికి కరెక్ట్ వర్డ్ అర్థం కాక నేను తాగుతున్నాను. నేను సెల్ఫ్ వాల్యూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో వాడి మీద వాడి విశ్వాసం అనేది మారుతూ ఉంటుంది. అది కరెక్ట్గా చెప్పాలంటే సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా చేంజింగ్ ఫీలింగ్, అది కాన్స్టెంట్గా మారుతూ ఉంటాయి. ఎందుకు? ఈజ్ ది కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఆబ్సెంట్ మైండెడ్. అందుకని వాడి మీద వాడికి విశ్వాసం అనేది అప్పుడే ఎక్కువ ఉంటుంది, అప్పుడే తక్కువ ఉంటుంది, అప్పుడే రకరకాలుగా మారిపోతుంది. అది దానికి కోర్, లిథియం కార్బ్ యొక్క కోర్. నెక్స్ట్ కారణాలు, వ్యాధి కారణాలు. ఎలిమెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ పేరెంట్స్, ఆబ్సెంట్ పేరెంట్స్ అండ్ ప్రొటెక్టర్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎలిమెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ పేరెంట్స్. మనం లాస్ ఆఫ్ పేరెంట్స్ అనగానే గుర్తొచ్చే రెమెడీస్ ఏవి ఉన్నాయి? మెగ్నీషియా, అర్ఫాన్ ఫీలింగ్. ఒక నిమిషం చెప్పుకుందాం మెల్ల కొంచెం. ఇంకేమైనా ఉన్నాయా? యాసిడ్ ఫాస్ లో అవన్నీ గ్రీఫ్, చనిపోయిన తర్వాత వచ్చే గ్రీఫ్ అంటే బాధతో వచ్చేవి. కానీ ఫీలింగ్ ఆఫ్ లాస్ ఆఫ్ పేరెంట్స్ లేదా లాస్ ఆఫ్ పేరెంట్స్ అంటే ఓకే, మీరు అనేది కరెక్టే, ఆ బాధ వల్ల కరెక్టే, మీరు అనేది కూడా కరెక్టే. లాస్ ఆఫ్ పేరెంట్స్ వల్ల వచ్చే బాధలో ఇగ్నీషియా వస్తుంది, యాసిడ్ ఫాస్ వస్తుంది కదా. మెగ్నీషియా కార్బ్ ఇస్ ద ర్యాంక్ రెమెడీ. ఆర్ఫాన్స్ ఫీలింగ్ అంటే నాకు ఎవ్వరు లేరనే ఫీలింగ్ ఉంటుంది చూసినవా, అలాంటి వాళ్ళు. మెగ్నీషియా మోర్, పల్స్టిల్లా, ఫర్ సెకండ్ ఫీలింగ్. పల్స్టిల్లా కూడా ఉండదండి ఇట్లా లాస్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ డిసర్టెడ్, నాకు ఎవరు లేరు అనే ఫీలింగ్. కానీ ఇక్కడ లాస్ ఆఫ్ పేరెంట్స్ తర్వాత వచ్చే వాటిలో లిథియం కార్బ్ కూడా ఉంది. ఆబ్సెంట్ పేరెంట్స్, పేరెంట్స్ లేకపోవడం లేదా ప్రొటెక్టర్స్ ఎవ్వరూ చూసుకోకపోలేకపోవడం, లైక్ ఆర్ఫన్స్ అంటే అనాథలు అనే ఫీలింగ్ ఎక్కువ ఉండే వాళ్ళలో, అనాథల్లో ఈ మెగ్నీషియం కార్బ్తో పాటు లిథియం కార్బ్ కూడా ర్యాంక్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ రెడీ టు బీ కనెక్టెడ్. తక్కువ ఎవరైతే కొంచెం ఎఫెక్షన్ చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఎందుకు? దే వాంట్ టు బి కనెక్టెడ్, దే ఆర్ డ్యూ టు గ్రీఫ్ ఆర్ బాధ ఏదో సరే, డ్యూ టు లాస్ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ చనిపోయిన తర్వాత వచ్చే బాధల్లో, వచ్చే కీలవాతంలో ఇది మంచి మంత్రం. ఓకేనా. నెక్స్ట్ ఫాల్స్, కింద పడే దాని తర్వాత వచ్చే బాధల్లో, కొందరు కింద పడిన తర్వాత అప్పటి నుంచి కీలవాతం స్టార్ట్ అయింది అంటుంటారు. మనం ఏం చేస్తాం, ఆర్నికా వేసి టైం పాస్ చేస్తూ ఉంటాం. అప్పుడు చూసుకోవాలి, ఆర్నికా కాదరానైనా వీడు లిథియం కార్బ్ ఉన్నట్టుందని చూసుకొని లిథియం కార్బ్ ఇస్తే ఆ యొక్క ఇంజురీస్ తగ్గిస్తుంది, కీలవాతం కూడా తగ్గిస్తుంది. నెగ్లెక్ట్, ఎలిమెంట్స్ ఫ్రమ్ నెగ్లెక్టెడ్. ఎవరైనా నెగ్లెక్ట్ చేసిన తర్వాత నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కానీ లేదా వాళ్ళు నెగ్లెక్టెడ్ చేయబడిన వాళ్ళకి కానీ ఇది మంచి మందు. ఓకేనా. నెగ్లెక్ట్ చేస్తారు కదా వాళ్ళకి. అబ్యూస్ అంటే దుర్వినియోగం చేయబడిన వారు, అది ఎన్ని రకాలుగా అనుకోవచ్చు, ఫిజికల్లీ, మెంటల్లీ, వైటల్లీ, ఎట్లయినా సరే అబ్యూస్. అట్లా దుర్వినియోగం చేయబడి వాళ్ళ లోపల వచ్చే ఫీలింగ్స్కి వాళ్ళకి ఇది మంచి మంది. వైలెన్స్, ఎలిమెంట్స్ ఫ్రమ్ వైలెన్స్ అంటే ఉద్రేకం, కోపం, ఆవేశం, ఇవన్నీ తర్వాత వచ్చే బాధల్లో. ఇన్సెక్ట్ బైట్స్, ఏదైనా కుట్టిన తర్వాత కూడా వచ్చే బాధల్లో కూడా ఇది చాలా మంచి మంది. ఓకే, ఈ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నవన్నీ కూడా ఇంపార్టెంటే. అగ్రవేషన్ ఎట్ నైట్, కోర్ ఇస్ ద కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, ఆబ్సెంట్ మైండ్, చేంజింగ్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. ఆత్మాభిమానం మారుతూ ఉంటుంది, వాడి విలువను వాడే మార్చుకుంటూ ఉంటాడు. అప్పుడే వాడి విలువను వాడు గొప్పగా పెంచుకుంటున్నాడు. అప్పుడే వాడి గురించి వాడు నేను ఎంత పనికిరాను అనుకుంటాడు. అప్పుడే నిన్న కింగ్ అని అనుకుంటాడు.
ఎందుకు? మెంటల్ ఇన్స్టేబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్. అవును, ఉంటాయి, ఎందుకు ఉంటాయి? ఒక రెమెడీ ఉన్నది, ఇంకో రెమెడీ ఉండొద్దని లేదు కదా. ఇది చెప్తాను, అది కూడా చెప్తా. ఇన్సెక్ట్ బయటలోనా మెటీరియల్కి వచ్చినప్పుడు చెప్తా. ఇది వ్యాధి కారణాలు అయితే మైండ్లో పెట్టుకోండి, అది కూడా నేను చెప్తా. ఇన్సెక్ట్ బయటలో కూడా చాలా రెమెడీస్ ఉన్నాయి, అది చదువుకోగలిగితే. కార్బోలిక్ యాసిడ్ బర్న్స్లో ఎంత మంచి మంది తెలుసా? ఫాల్స్ నెగ్లెక్టెడ్ ఫీలింగ్, అబ్యూస్, వైలెన్స్, ఇన్సెక్ట్ బైట్స్, ఇవన్నీ కూడా కారణాలు. నెక్స్ట్, థర్స్ట్ అనేది పెద్దగా స్పెసిఫిక్గా ఏం లేదు. పర్సన్స్ ఆర్ ఇంట్రావర్ట్స్ అంటే టిమిడ్ అండ్ బ్యాష్ఫుల్, పిరికిదనం ఉండేవాళ్ళు, భయస్థులు, సిగ్గు బిడియం ఉండేవాళ్ళు, అదనమాట పర్సన్స్. కాన్స్టిట్యూషన్ ఇంక్రీజ్డ్ ఆఫ్ బల్క్ అండ్ వెయిట్, విపరీతమైన ఊబకాయం అవుతా ఉంటున్నావా? కార్బన్ కదా జనరల్గా. నీ కార్బన్ రెమెడీ సెలెక్ట్ చేయాలంటే జనరల్గా 60 to 80% కేసెస్లో వాళ్ళు ఊబకాయంగానే ఉంటారు. ఏ కార్బన్ అయినా సరే, మ్యాక్సిమం ఎన్ని కార్బన్స్, అమ్మోనియా కార్బన్కో, లేకపోతే మెగ్నీషియం కార్బన్కో, కాల్కేరి కార్బన్కో, లిథియం కార్బన్కో, ఎనీ కార్బన్ నీకు కనిపించేది ఏంటంటే ఊబకాయం, అదనమాట. ఇంక్రీజ్డ్ బల్క్ ఆర్ వెయిట్, స్పేర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ క్లినికల్స్. అర్థమైందా? వెయిట్ మీద ఎక్కువ పనిచేస్తుంది. యూస్ఫుల్ ఇన్ ఎఫెక్షన్స్ ఆఫ్ ది జాయింట్స్, కీలవాతంలో ఫస్ట్ చాలా మంది లిథియం కార్బన్ కీలవాతం కోసం ఇస్తుంటారు. అంటే కీలవాతం మీద బాగా పనిచేస్తుంది. వెన్ సిమ్టమ్స్ అగ్రి అనేది గుర్తుపెట్టుకొని చేయాలి, అది. అందుకని కాకపోతే ఇది మనం చదువుకొని ఉంటే కొంచెం ఇంకా బాగా రెమెడీస్ ఇవ్వగలుగుతామని ఈ కాలం కూడా మనం చదువుకుంటాం. యూస్ఫుల్ ఇన్ ఎఫెక్షన్స్ ఆఫ్ ది జాయింట్స్, క్రానిక్ రొమాటిజం, కీలవాతం. నెక్స్ట్, కనెక్టెడ్ విత్ హార్ట్ డిసీజెస్. ఎవరు చూడ గీస్తున్నట్టు వెంకట్రావు గారు ఎవరో సార్, ప్లీజ్ స్క్రీన్ టచ్ చేయకండి సార్, మొత్తం గీతలు గీస్తున్నారు. మీరు ఎగ్జిట్ కండి, లేకపోతే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ కండి. గీతలు గీస్తున్నారు మొత్తం. క్రానిక్ రొమాటిజం విత్ హార్ట్ డిసీజెస్ అండ్ ఐ ఎఫెక్షన్స్, గీతలు ఆపట్లేదు. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది సార్, ఆ లైన్స్ గీస్తా ఉంటే వాళ్ళకి కనిపించదు స్క్రీన్. చూడు ఎవరు సారీ సార్, అది నేను స్క్రీన్ పే చిన్నది చేస్తుంటే గీతలు పడుతుంది సార్, తీసేస్తాను సార్. సార్ మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ కండి. అలా సార్. క్రానిక్ రొమాటిజం కనెక్టెడ్ విత్ హార్ట్ డిసీజెస్, ఎక్కువ మటుకు క్రాన్ డిసీజెస్ కానీ కీలవాతంతో పాటుగా హార్ట్ డిసీజ్ ఉండే వాళ్ళకి, అంటే దాన్ని ఏమంటారు, రొమాటిక్ ఆర్థరైటిస్ అంటారు. రొమాటిక్ ఆర్థరైటిస్ కాదు, సారీ, హార్ట్ డిసీజ్ వస్తాయి కదా కీలవాతంతో పాటుగా, రొమాటిక్ కార్డియాక్ ఆర్థరైటిస్ సార్. కార్డియాక్ ఆర్థరైటిసే కానీ రొమాటిక్ ఎండోకార్డైటిస్, కరెక్ట్, రొమాటిక్ ఎండోకార్డైటిస్ అనుకుంటారంట. అందుకని వాళ్ళకు వాల్వార్ డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళని అడుగుతారు, చిన్నప్పుడు కీలవాతం వచ్చిందా అని అడుగుతారన్నమాట. అది జనరల్ వాట్ అది, అదనమాట. అట్లా సరే, హార్ట్ డిసీజ్ చిన్నప్పుడు కీలవాతం వచ్చి తర్వాత రాను వెస్ట్ కొడుకురాలి, అట్లా చిన్నప్పుడు కీలవాతం వచ్చి తర్వాత హార్ట్ డిసీజ్ వచ్చిన కేసెస్లో కూడా ఇది బాగా అటువంటి ఎఫెక్షన్స్. రొమాటిక్ ఎండోకార్డైటిస్, కరెక్ట్, అదనమాట. నెక్స్ట్, ఐ ఎఫెక్షన్స్, కన్నుకు సంబంధించినవి, అవి ఏమైనా సరే దాంతో పాటు ఉన్నవి. గౌట్ అంటే మళ్ళీ వేరు, అంటే ఒక జాయింట్లో స్వెల్లింగ్ వచ్చేసి దాంతోపాటు ఫీవరు, అప్పుడున్న సెటప్స్ అన్ని దాన్ని బట్టి మళ్ళీ మంది ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా కీలకు సంబంధించింది అనమాట. కీలన్నీ ఏదైనా ఒక కీలు వాడడం అంటే బ్లడ్లో లెవెల్స్ పెరుగుతాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఇలా జరుగుతుంది అనమాట.
ఎందుకు పెరిగినాయి పాయింట్ క్లియర్ చేయరు, లెవెల్స్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాం, అది వైద్యం కిందకి రాదు. డిప్రెషన్, మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్, మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అంటే మెంటల్గా డిప్రెషన్స్ అటువంటి వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. హార్ట్ అన్యూరిజమ్స్ అంటే రక్తనాళాలన్నీ కూడా చిట్లిపోతుంటాయి, ఒక లేయర్ బై లేయర్ అనేది విడిపోతూ ఉంటుంది. హార్ట్ ఎఫెక్షన్స్, హార్ట్ ఎఫెక్షన్స్లో అనేది మంచి మందు ఏది, లిథియం కార్. మైగ్రేన్ హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్లో కూడా ఇది చాలా మంచి మందు. కొరైజా, వాటర్ డిశ్చార్జ్. కిడ్నీ ఎఫెక్షన్స్, యూరిక్ యాసిడ్ డయాసిస్, కిడ్నీ ఎఫెక్షన్స్లో ఇది చాలా మంచి మందు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినా, ఇవన్నీ పెరిగినాయంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ కూడా అవన్నీ చెక్ చేసుకుంటే మన కిడ్నీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది, అవన్నీ కలిసే ఉంటాయి. బార్బర్స్ ఇచ్, స్కిన్ డిసీజ్లో కూడా బార్బర్స్ ఇచ్లో కూడా ఇది చూసుకోవాల్సిన మందు. మామూలుగా మేము బిహెచ్ఎంఎస్లో చదువుకున్నప్పుడు బార్బర్స్ ఇచ్ అనగానే మనకు గుర్తొచ్చారేమిటి, ఇది బెల్లడానా, బార్బర్స్ ఇచ్ రాక పేరు కోరుకుంటే మళ్ళీ వేరు, అలా అలా పేరు కోరుకుంటే వేరు. బార్బర్స్ ఇచ్ అనేది ఒక స్కిన్ డిసీజ్, టీనియా, ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. అది ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ జనరల్గా అది బార్బర్ షేవింగ్ తర్వాత ఎక్కువ అవుతూ ఉంటుంది, అందుకని దాన్ని బార్బర్స్ ఇచ్ అని పేరే, కానీ అది మంగళవారం నుంచి వచ్చేది కాదు, దానికి సంబంధమే లేదు. ఓకే, దానికి బార్బర్స్ ఇచ్ అంటే మళ్ళీ వేరే ఉంటుంది దాని పెథాలజీలో. ఒక్క నిమిషం చెప్తా మీకు, ఒక్క నిమిషం. బార్బర్స్ ఇచ్ ఆల్సో నోన్ యాజ్ బార్బర్స్ ఇచ్ ఇస్ బియర్డ్ రింగ్ వామ్ అనమాట. ఇది రింగ్ వామ్ ఉంటుంది కదా, అంటే రింగ్ వామ్ తెలుగులో ఏమంటాం, సుగిరేనా, తామర, గజ్జి తామర అంటున్నాం అట్లా. ఈజ్ ఎ రేర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దట్ ఎఫెక్ట్స్ ద హెయిర్, స్కిన్ అండ్ హెయిర్ ఫాలికల్స్ ఆఫ్ ది బియర్డ్ అండ్ ముస్తాచ్ ఏరియా. ముస్తాచ్ అంటే బియర్డ్ ఏరియాకు సంబంధించిన అక్కడ రింగ్ వామ్ వచ్చి బాగా అక్కడ అంత ఎఫెక్షన్ చూపిస్తుంది. దాన్ని ద ఫంగస్ కాజ్డ్ బై ట్రైకోఫైటాన్, అదనమాట బార్బర్స్ ఇచ్ అంటే అది. ఓకే, అక్కడ రింగ్ వామ్ వస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్. నౌ వి విల్ గో ఫర్ ది చాలా ఇంపార్టెంట్. సోర్ అండ్ హెవీనెస్, హోల్ బాడీ ఫీల్స్ సోర్ అండ్ హెవీ, చాలా బరువుగా ఉంటారండి, చాలా పచ్చిగా ఇట్లా ముట్టుకుంటే విపరీతమైన నొప్పి, కీళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, బోన్స్, మజిల్స్, జాయింట్స్, బ్రూయిజ్ స్పాట్ ఫ్రమ్ ఫాల్ అండ్ బ్లో. కింద పడిన తర్వాత ఒళ్ళంతా పచ్చిగా ముద్దలుగా ఉన్నాయండి, పైంత ఒళ్ళు నలగొట్టినట్టుంది అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఆర్నిక ఇస్తాం. ఆర్నికతో పాటుగా కీళ్ళన్నీ, జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి, వీళ్ళకి కూడా ఒళ్ళంతా పచ్చి ముద్దలుగా ఉందండి, నేను ఆరిక ఇచ్చిన తగ్గట్లేదండి అంటే కీళ్ళన్నీ ఎఫెక్ట్ అయినాయి అని చూసుకొని వాళ్ళకి 2-3 సిమ్టమ్స్ చూసుకొని లిథియం కార్బ్ ఇచ్చేయచ్చు. లిథియం కార్బ్ 200 ఇస్తే వాళ్ళకి ఆ హెవీనెస్, బాడీ మొత్తం పచ్చి ముద్దలాగా ఉండడం అవన్నీ కూడా తగ్గిపోతాయి. సోర్నెస్ యాజ్ ఇఫ్ బీటెన్, ఎవరో నలగదించినట్లు శరీరం అంతా పచ్చి ముద్దలాగా అయిపోతుంది. లేదా కింద పడిన తర్వాత ఏదైనా తగిలిన తర్వాత పొల్లంతా పచ్చి ముద్దలుగా అయిపోతే దాన్ని కూడా ఇది పనిచేస్తుంది. హోల్ బాడీ ఫీల్స్ సోర్ అండ్ హెవీ, శరీరం మొత్తం కూడా చాలా బరువుగా ఉంటుంది. హెవీ బోన్స్, మజిల్స్ అండ్ జాయింట్స్. నెక్స్ట్ ప్రెస్సింగ్ పెయిన్స్ ఎట్లా ఉంటాయి, నొక్కుతున్నట్లు ఉంటాయి. ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్ ఇన్ ద హెడ్, అబ్డామినల్ రింగ్, పెరినియం, చెస్ట్. విత్ ఇన్ అవుట్వర్డ్, లోపల నుంచి బయటికి వస్తున్నట్టుంటుంది, తలలో కూడా లోపల నుంచి బయటికి వస్తున్నట్టుంటుంది. చెస్ట్లో కూడా ఎక్కడ ఈ తలనొప్పి వస్తే అట్లా, కడుపులో ఉబ్బరం ఉందనుకో లోపల నుంచి బయటికి వస్తున్నట్లు పెయిన్స్ ఉంటాయి. ప్రెస్సింగ్ పెయిన్స్ అని చాలా స్పెసిఫిక్గా ఇచ్చినాడానికి నేను దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ మామూలుగా స్టింజింగ్ పెయిన్స్ అంటే ప్రెస్సింగ్ పెయిన్స్ ఇంకేమన్నా చూడు,
పొడుస్తున్నట్టు నొప్పులు ఉంటే ఎపిస్, కాలిగార్బ్ అలాంటివి చూసుకుంటాం. అట్లా ప్రెస్సింగ్ పెయిన్స్ ఉంటే ఒకసారి చూస్తాను. ఒత్తుతున్నట్లు నొప్పులు ఉంటాయి వీళ్ళకి. ఇది కూడా చైనాలో అట్లా కాదు. చైనా వాడికి ఏంటంటే టచ్ చేస్తే అగ్రవేషను, గట్టిగా నొక్కుతుంటే హాయిగా ఉంటుంది. అది ఆర్నికాలో ఉంటుంది, చైనాలో ఉంటాయి. చైనా వాడు కూడా అంతే, ఆర్నికా వాడు కూడా అంతే. అమ్మమ్మమ్మ ముట్టుకోవద్దు అంటాడు. ఆయన తర్వాత గట్టిగా నొక్కి పట్టుకుంటే హాయిగా ఉంటుంది ఆర్నికా వాడి. మిస్సింగ్ పెయిన్స్ జనరల్స్లోనే ప్రెస్సింగ్ పెయిన్స్ చాలా ఉన్నాయి. జనరల్ లిథియం కార్బ్ ఉంది, చాలా ఉన్నాయి. ఎకోనెట్, అల్యూమినా, అనకార్డియంలో కన్స్ట్రిక్టింగ్ పెయిన్. అనకార్డియంలో ఎట్లా ఉంటుంది పెయిన్స్? పట్టేసినట్టు ఉంటుంది మొత్తం ఇట్లా, మొత్తం బట్టతో గట్టి కట్టేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. ఒకసారి రాజన్ శంకరం గారు ఒక సెమినార్లో మీకు క్షణంలో తగ్గించి చూపిస్తా అని చెప్తారు అనడానికి. మోకాలు నొప్పి, సివియర్ మోకాలు నొప్పి ఉంటుంది. ఆయన మొత్తం ఆయన మెంటల్గా, ఫిజికల్గా అంతా కూడా పట్టేసినట్టుంది. ఆ పాయింట్ మీద రికార్డు ఎటువంటి ఇస్తే మళ్ళా 5 minutes 10 minutes తగ్గిపోయింది అంటాడు. అంటే నేను విన్నది అది అట్లా అనమాట. అట్లా ప్రెస్సింగ్ పెయిన్ కూడా ఇందులో లిథియం కార్బ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సిమ్సిఫుగా, బెల్లడోనా, అసఫోడిడా, బ్రోమియం, ఇపికాక్, నక్స్వామికా, ఫాస్ఫరస్, పల్స్టిల్లా, రోస్టాక్స్, ఇవన్నీ కూడా ప్రెస్సింగ్ పెయిన్స్ ఉంటాయి. దీన్ని ఎక్కువ మటుకు మనం అంత ఈజీగా పట్టలేము. కాకపోతే సబ్జెక్ట్ చెప్పుకోవడానికి మాత్రం రెఫరెన్స్గా మీకు చెప్తాను అంతే. డ్రైనెస్ చూడండి, డ్రైనెస్ ఇంకేముంది చూడండి. At first they are unduly dry and this dryness is followed by thick mucus secretions. ఫస్ట్ మొత్తం డ్రై అయిపోతుంది కంప్లీట్గా. స్కిన్ కానీ ఇది మ్యూకస్ మెమ్బ్రేన్స్ కానీ అవన్నీ కూడా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత ఏమైంది? మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో సిక్రెషన్స్ వస్తాయి, బాగా థిక్ మ్యూకస్ సిక్రెషన్స్. ఏదైనా బంకలాగానో లేదనో సిక్రెషన్స్ వస్తాయి అన్నమాట, థిక్ మ్యూకస్ సిక్రెషన్స్. డ్రైనెస్ అనగానే మన తక్కువ గుర్తొచ్చేది రెమెడీ చెప్పండి. బ్రయోనియా కదా. నెక్స్ట్ స్పాంజియా కూడా వస్తుంది కదా సార్, అంటే కొంచెం కరెక్ట్. స్పాంజియా కూడా మనం అప్పుడు చదువుకున్నాం కదా. ఇంకా ఫస్ట్ అల్యూమినా, బ్రయోనియా తర్వాత అల్యూమినా కూడా ర్యాంక్ రెమెడీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రైనెస్, నాట్రమ్ మోర్, అల్యూమినా, స్పాంజియా ఇస్ ద డ్రైనెస్ ఆఫ్ ది థ్రోట్ గుర్తుపెట్టుకోండి. బ్రయోనియా ఇంకా చెప్పక్కర్లేదు. అల్యూమినా డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్, డ్రైనెస్ ఆఫ్ ది ఎమోషన్స్. ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ బ్రయోనియా కూడా అంతే. బ్రయోనియా కూడా ఎమోషనల్గా ఉంటారు, మెకానికల్గా ఉంటారు. నెక్స్ట్ నాట్రమ్ మోర్ తర్వాత ఇది డ్రైనెస్కి నక్స్మోస్టరా ఎట్లా ఉంటుంది డ్రైనెస్ చెప్పండి, ఎవరైనా చెప్తారా? నక్స్మోస్టరాలో వాళ్ళ నోరంతా నైట్ ఎక్కువ ఉంటుంది సార్ డ్రైనెస్. నైట్ నోరు ఎండిపోయినట్టు ఉండి దాహం వేయదు. తర్వాత ఎట్లా ఉంటుంది? సలైవా ఎట్లా ఉంటుంది? టంగ్ ఎట్లా ఉంటుంది? కెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నోరు ఎండిపోయినట్టుండి థిక్ కాటనీ సలైవా అంటాడు. థిక్ కాటనీ సలైవా అనేసి ఆ యొక్క థిక్ సలైవా అట్లా ఉండడం వల్ల ఏమవుద్ది? నాలుక అంగలికి అతుక్కపోతుంది. పొద్దున్న లేవగానే అట్లా అతుక్కుపోయి ఉంటుంది వాడికి, నెక్స్ట్ అంత డ్రైనెస్ ఉంటుంది. అదే సార్, థిక్ కాటన్ లైక్ సలైవా, నక్స్మోస్టరా గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ డ్రైనెస్ విపరీతంగా ఉంటుంది. ఫాస్ఫరస్ తెలుసు కదా మనకి. ఆ డ్రైనెస్ వల్ల వాడు ఏం చేస్తాడు? చాలా చల్లగా తాగాలి అని వాడు
గాబర పడతా ఉంటాడు. వాడికి వేడి చేస్తారు, ఇస్తే తాగలేడు వాడు ఫాస్ఫరస్. వాడు శనగ కూడా డ్రైనెస్ బాగుంటుంది. శనగ ఈ సిమిలర్ టు విచ్ రెమెడీ? శనగ ఈ సిమిలర్ టు బ్రయోనియా. బ్రయోనియా లాగా ఉంటుంది. రెస్పిరేటరీ కంప్లైంట్స్లో కానీ మిగతా కంప్లైంట్స్ కానీ వాళ్ళంతా నల్లగొట్టినట్టు ఉండడం, కదిలితే బాధలు ఎక్కువ అవడం, మొత్తం డ్రైగా ఉండడం, ఇవన్నీ కూడా శనగల బ్రయోనియాలు ఎట్లా ఉంటాయో శనగలు కూడా అట్లాగే ఉంటాయి. నెక్స్ట్ సెపియా కూడా డ్రైనెస్ తెలుసు కదా, డ్రైనెస్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో. సిఫిలిటిక్ ఫేజ్కి వచ్చేవరకు వాడికి ఏమవుతుంది? డ్రైనెస్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అసలు ఎమోషన్స్ కూడా ఏమి ఉండవు. నెక్స్ట్ సల్ఫర్ వాడు కూడా డ్రైనెస్ ఆఫ్ ఎమోషన్స్, లాజిక్ మొత్తం డ్రై అయిందంటే మీరు ఆలోచించాల్సినవి కూడా సల్ఫర్ కూడా. ఓకేనా? ఇది మైండ్లో ఉంటే మనకి కొంచెం బాగా డిస్క్రిప్షన్ ఊకే బ్రయోనియా కూడా చాలా వెళ్తాం కదా, అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకేమంటారు? పల్స్టిలా ఒకటి, మెర్క్సాల్ కూడా డ్రైనెస్ ఆఫ్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఆర్సిక్ ఆల్బమ్ ఎక్కడైట్ మళ్ళీ ఇవంతా వేరు అట్లా. ఓకే, థ్యాంక్ యూ. ఇదనమాట డ్రైనెస్ యొక్క అదనమాట. వైలెంట్ లాన్సినేటింగ్ పెయిన్స్ యాజ్ ఇఫ్ రెడ్ హాట్ నీడిల్స్. ఎర్రగా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. లాన్సినేటింగ్ పెయిన్స్ అంటే లాన్సినేటింగ్ అంటే ఏంటి? లాన్సర్ డీప్ గా లోపలికి సోలాలతో పొడిచినట్టు, సోలంతో బల్లంతో పొడిచినట్టు ఉంటుంది. బల్లెంతో పొడిచినట్లు ఉంటుంది. కరెక్ట్. లాన్సర్ అంటే బల్లెం. ఆ బల్లెంతో పొడుస్తున్నట్లు ఉంటాయి బాగా. అర్థమైందా? అది ఖాళీలో కూడా ఉంటాయి, ఖాళీ గ్రూప్లో కూడా అంటాడు. కాకపోతే లాన్సెట్ అనే వాడు అక్కడ స్టింజింగ్ అండ్ యాజ్ ఇఫ్ ఫ్రమ్ దబ్బరాలతో, తెలుగులో చెప్పాలంటే దబ్బరాలతో పొడిచినట్టు ఉంటుంది అంటాడు కాళీకారులో. వైలెంట్ లాన్సినేటింగ్ పెయిన్స్ యాజ్ ఫ్రమ్ రెడ్ హాట్ నీడిల్స్. ఎర్రని శూలాలతో కూర్చున్నట్టు ఉంటుంది. ఎర్రని శూలాలతో కూర్చున్నట్టు ఉంటుంది. యాజ్ ఇఫ్ రెడ్ హాట్ నీడిల్స్ పెయిన్స్ యాజ్ ఇఫ్ రెడ్ హాట్ నీడిల్స్ అనేది ఇంకో ర్యాంక్ రెమెడీ. ఇది చెప్పండి, ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేది ఆర్సాల్బ్ మాస్టర్. ఆర్సాల్బ్. ఓకే, ఇంకా కెంట్లో చెప్తాడు, ఫస్ట్ చెప్తాడు, ఇదే పాయింట్ చెప్తాడు. అగారికస్ హాట్ నీడిల్స్, కోల్డ్ నీడిల్స్ వస్తుంది. అవును, అగారికస్ లో ఫస్ట్ వస్తుంది హాట్ నీడిల్స్ అండ్ కోల్డ్ నీడిల్స్. చిల్ బ్రెయిన్స్ చెప్పుకుంటూ వస్తాడు. చిల్ బ్రెయిన్స్ అంటే వీళ్ళు సోల్జర్స్, వీళ్ళందరూ కూడా హిమాలయాల్లో వాళ్ళు పహారా కాస్తుంటారు. మంచులో కాళ్ళు పెట్టుకొని అట్లా వెళ్తుంటారు. వాళ్ళకి ఆ ఫ్రోస్ బైట్ అంటారు దాన్ని. అంటే పాదాలన్నీ మంచులో అట్లా ఉండి రక్త ప్రసరణ మొత్తం గడ్డగట్టిపోయి అక్కడ పుండ్లు పడతాయి, గ్యాంగ్రీన్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఆ యొక్క రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి సూదితో పొడిచినట్లు వాళ్ళకు ఉంటుంది. దాన్ని హాట్ నీడిల్స్ అంటారు. అందుకని అట్లా రెడ్ హాట్ నీడిల్స్ లైక్ పెయిన్స్ అనేది ఇందులో కూడా ప్రామినెంట్ ఉంటాయి. ఇంకా అగారికస్తో పాటు అంత ప్రామినెంట్గా ఉండేది ఉన్నాయి చూడు. అగారికస్లో చాలా ప్రామినెంట్. కోల్డ్ నీడిల్స్ లా పెయిన్స్ అని కూడా ఉంటారు, రెండు ఉంటాయి అగారికస్లో. నెక్స్ట్ హాట్ నీడిల్స్ లైక్ పెయిన్స్. అగారికస్లో మరియు లిథియం కార్బ్ గుర్తుపెట్టుకోండి. లిథియం కార్బ్లో చాలా ఉంటాయి అటువంటి పెయిన్స్. జనరల్ చూసుకోండి సార్, వదిలేండి. ఎందుకంటే ప్రోస్ట్రేషన్, డెబిలిటీ, విపరీతమైన నీరసం, విపరీతమైన నిస్త్రాణ లిథియం కార్బ్లో చాలా ప్రామినెంట్. అది కూడా పారాలైటిక్ స్టిఫ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, ఒళ్ళంతా కూడా విపరీతమైన పారాలైటిక్ స్టిఫ్నెస్, అదంతా పట్టేసినట్టు ఉంటుంది, పారాలసిస్ వచ్చినట్టు ఉంటుంది. అవన్నీ కూడా పారాలైటిక్ స్టిఫ్నెస్ ఉంటుంది, హోల్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ కంప్లైంట్స్ బెటర్ ఆఫ్టర్ ఈటింగ్. వీటికి బాధలన్నీ కూడా తింటే తక్కువ ఉంటాయండి.
అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్ గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్స్ అన్ని కూడా తింటే తగ్గుతాయి. బెటర్ ఆఫ్టర్ యూరినేషన్, యూరిన్ పోస్తే తగ్గుతాయి. మోషన్ అమ్యులేట్స్, తిరుగుతుంటే హాయిగా ఉంటుంది. మోషన్ అండ్ యూరినేషన్, మోషన్ పోయినా కూడా అంటే మల విసర్జన తర్వాత కూడా వీళ్ళకి బాధలు తక్కువ ఉంటాయి, తింటే బాధలు తక్కువ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా తింటే బాధలు తక్కువ ఉండేవి చెప్పు. జనకార్డియం, మీరు తింటే బాధలు తక్కువ ఉన్నాయి అనే సల్ఫర్, దాన్ని ఇంకో రకంగా ఇగ్నిషియా అనకార్డియం, ఇగ్నీషియా కన్నా అనకార్డియం చెప్పుకోవచ్చు. అయోడియం 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 గుడ్ అనగా అయోడియం. ఇంకా ఇంకా ముఖ్యమైన క్రిమినల్ రెమెడీ చెప్పట్లేదని నేను చూస్తున్నాను. క్రిమినల్ రెమెడీ అనకాడి చెప్పారు కదా. దీన్ని ఓపియం కాదు, ఓపియం కాదు. ఓపియంలో సల్ఫర్ అండి, ఆ? సల్ఫర్ సల్ఫర్, కదా సల్ఫర్ వాడికి కూడా 11 o'clock అగ్రవేషన్ యాజ్ ఇఫ్ మొత్తం కూడా ఖాళీ అయినట్టు ఉంటుంది. ఫాస్ఫరస్ వాడికి కూడా 11 o'clock మొత్తం కడుపంతా ఖాళీ అయినట్టు. ఫారింగ్టన్ లో ఇచ్చినారు చదవండి మీరు. సల్ఫర్ కంపారిజన్ లో ఇస్తారు. ఫాస్ఫరస్ వాడికి కూడా 11 o'clock మొత్తం కడుపులో ఖాళీ అయినట్టు ఉంటుంది అంటాడు. నెక్స్ట్ గ్రాఫైటిస్, హంగర్ అగ్రవేషన్ లో మనకి ఆకలి, తింటే తగ్గుతుంది, తినకపోతే ఎక్కువ. దానిలో మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ సల్ఫర్, తర్వాత గ్రాఫైటిస్, అనకార్డియం, అయోడియం. ఓకే, నెక్స్ట్ కాలికార్బ్. కాలికార్బ్ లో కూడా హంగర్ అగ్రవేషన్ ఉంటుంది అంట. రోయి పెట్రోలియం కూడా ఉంటుంది కదా. పెట్రోలియం లో అయితే ఇవ్వలేదు సార్, ఇక్కడైతే బాగా ఉంటుంది. పెట్రోలియం అయితే ఇక్కడ ఎంత ఇవ్వలేదు. తిన్నా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ సైలీషియా, సైలీషియా వాడికి కూడా హంగర్ అగ్రవేషన్ ఉంటుంది. నెక్స్ట్ కాస్టికంలో కూడా ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంది. సోరినం మర్చిపోయాం మనం కదా. సోరినం వాడు ఏం చేస్తాడు, అటుకే గెల ఎప్పుడు జేబులు పెట్టుకొని తినేవి ఎప్పుడు ఆ 4 జేబుల్లో ఏవో ఒకటి తినేవి పెట్టుకుంటాడు. తింటూనే ఉంటాడు కదా. అయితే మామూలుగా ప్రిస్క్రిప్షన్లో కొంచెం అన్ని డొలాడియం సిమ్టమ్ తీసుకొని ఇస్తే బాగా తగ్గుతుంది సార్. ఏందో తింటున్నాడు కదా అని అనగాడియం వేయడం, ఎప్పుడు తింటున్నాడు వాడు చూసినా అనగాడియం 50 వేయడం అట్లా కరెక్ట్ కాదు. అట్లా చూసుకోండి జాగ్రత్తగా. అందుకని కంప్లైంట్స్ ఆల్ బెటర్ బై ఈటింగ్, బెటర్ బై యూరినేషన్, బెటర్ బై మోషన్. బెటర్ బై యూరినేషన్ జెల్సిమం మాట. జెల్సీమియం కూడా బాగుంటుంది. జెల్సీమియంలో బెటర్ బై యూరినేషన్ చూద్దామా, అది కూడా మన టైం ఏం సరే. బెటర్ బై యూరినేషన్ ఇంకేమైనా నేచర్ కంపారిజన్ కొంచెం టైం పట్టినా కూడా మనకి కొంచెం మన పరిధి పెరుగుతుంది. ఒక్కటే రెమెడీ అని మైండ్లో ఉండకుండా మల్టీ రెమెడీస్ మైండ్లో రావాలా. బెటర్ ఆఫ్టర్ ఈటింగ్లో కాలికార్బ్ ఉందని ఎప్పుడు అనుకోలేదు అసలు నేను. యూరినేషన్, అమ్యులేషన్, జెల్సీమియం ఒకటే అనిపిస్తుంది సార్. ఓకే సరే. నెక్స్ట్ కంప్లైంట్స్ వర్స్ డ్యూరింగ్ మెన్సెస్ ఆఫ్టర్ సప్రెస్డ్ మెన్సెస్. బాధలన్నీ కూడా వీళ్ళకి స్త్రీలలో అయితే ఋతుస్రామంలో కానీ ఋతుస్రావం ఆగిపోయి దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్లో కూడా ఇది ఉంటుంది. ఇది బాధలన్నీ ఎక్కువ అవడం లిథియం కార్బ్లో ఉంటుంది. మెనీ సిమ్టమ్స్ ఆఫ్ లిథియం కార్బ్ హ్యావ్ కన్కామిటెంట్స్ ఇన్ అదర్ పార్ట్స్, రొమాటిక్ ఐస్, రొమాటిక్ హార్ట్, రొమాటిక్ అబ్డమిన్ ఎక్సెట్రా. అంటే రొమాటిజం వచ్చిన తర్వాత అంటే కీళ్ళ నొప్పులతో పాటుగా ఐ ఎఫెక్షన్స్ వస్తే అందులో కూడా బాగా పనిచేస్తుంది. కన్కామిటెంట్స్ ఇది ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ అండి లిథియం కార్బ్కి. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ మీద మాత్రం డ్రగ్ ఖచ్చితంగా సెలెక్ట్ అయింది అనుకోండి బాగా పనిచేస్తాయి. పీక్యూఆర్ సిమ్టమ్స్ అంటారు వాటిని. ఇవి ఐస్కి కీళ్ళకి సంబంధం లేదు కదా, కానీ ఐస్లో ఉండే కీళ్ళు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. హార్ట్లో ఉండే జాయింట్స్ ఉంటాయి కదా, హార్ట్లో ఉండే జాయింట్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అబ్డమిన్ దాని చుట్టూతో ఉండే జాయింట్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అదనమాట. మెనీ సిమ్టమ్స్ ఆఫ్ లిథియం కార్బ్ హ్యావ్
కన్కామిటెంట్స్ ఇన్ అదర్ పార్ట్స్. ఐస్ కానీ అంటే కన్కామిటెంట్స్ అంటే ఆ రెండు కలిసి ఉంటాయి అనమాట. కీలవాతంతో పాటుగా ఐస్ సిమ్టమ్స్, కీలవాతంతో పాటు హార్ట్ సిమ్టమ్స్, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఒక్కసారి ఓకేనా? ఇది లిథియం కార్బ్ యొక్క ఫిజికల్ జనరల్స్. ఓకే, ఒక్కసారి రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ముందుకు వెళ్తాను. ఈ కంటి రెప్పల పక్షవాతం కూడా ఉంటుంది సార్ ఇందులో. పక్షవాతం కాదు ఇక్కడ, పక్షవాతం ఎక్కడ కాదు. లిథియం కార్బ్ పక్షవాతం కన్నా అంటే పారాలైటిక్ వీక్నెస్ ఉంటుంది అంతేగాని ప్యారలైట్ అదే అదే పాకులస్ ఇండికాస్ అదే. ఇవన్నీ కూడా అల్యూమినా, ప్లమమెట్, కోనియం, యాక్చువల్గా ఎప్పుడైనా సరే అట్లా మైండ్లో పెట్టుకోవడం కన్నా కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్. ఓకేనా? సరే సార్ ఐలిడ్స్ డ్రాప్ అవుతాయి కదా సార్ ఆఫ్టర్ సర్జరీ కానీ, లేదంటే ఈ డయాబెటిక్ లో, సివియర్ డయాబెటిక్ లో కానీ అట్లా ఐలిడ్స్ డ్రాప్ అయిపోతుంటాయి కదా సార్. అప్పర్ ఐలిడ్ క్లోజ్ అయిపోతుంటది కదా సార్. ఐలిడ్స్ పడిపోతుంటాయి. జెల్సీమియం అనుకుంటాం కదా, స్లీపీనెస్ అని, అదే మీరు అనేది? అంటే పూర్తిగా ఐలిడ్ వాళ్ళు క్లోజ్ అయిపోతుంది కదా సార్. కండ్రప్ప వాలిపోయి మళ్ళీ పైకి లేవదు. డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ అంటారు. అది పారాలైటిక్ కండిషన్. అది పారాలైటిక్ కండిషన్. అది అక్కడ ఉండే ఇది ఫేషియల్ నర్వ్ ఉంటుంది కదా, ఫేషియల్ నర్వ్ డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ వస్తుంది. మళ్ళీ అప్పుడు సిమ్టమ్ ప్రకారం పోవాల్సిందే. సిమ్టమ్ ప్రకారంగా కాజేషన్ దాన్ని బట్టి పోవాల్సిందే. ఇప్పుడు కాజేషన్ సపోజ్ చల్లగాలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ఐలిడ్స్ డ్రూపింగ్ అవడం, పారాలైటిక్ వీక్నెస్ వచ్చింది అనుకోండి, కాస్టికం అలాంటి అట్లా. సరే మేడం, థ్యాంక్ యూ. అదే సార్, అదే ప్లమ్మం మెట్టిస్తే సరిగా వచ్చింది సార్. అది ప్లమ్మం మెట్ అది అంటే సిమ్టమ్స్ అగ్రి, అది గుర్తుపెట్టుకోండి. అదే సార్, ఆయనకి మోషన్ కాన్స్టిపేషన్ టాబ్లెట్ వేసుకుంటేనే మోషన్ అవుతుంది. ఓకే, దాని కనుక దాన్ని బట్టి ఇచ్చాం సార్. అప్పుడు అది అనుకోకుండా 1 డోస్ 1 mk సెట్ అయింది సార్ ఆయనకి. అది అది అంటే ప్లమ్మం మెట్ 1 m ఇచ్చాం సార్. ఐలిడ్ మూసిపోయింది. ఓకే, ఐలిడ్స్ అంటే ఐలిడ్ డ్రాపింగ్ అంటారు సార్. అది కూడా తగ్గిందా మేడం? తగ్గింది సార్, క్లియర్ చక్కగా మామూలు నార్మల్ కి వచ్చింది సార్. గుడ్, కంగ్రాట్స్ మేడం, థ్యాంక్ యూ. మంచి కేసు. అట్లా అనమాట. అంటే మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకొని అట్లా ఇస్తే ఏదైనా సరే సెట్ అవుద్ది. పారాలైటిక్ వీక్నెస్ ఆఫ్ ది ఐలిడ్స్ మేడం చెప్పేది. ప్లమ్మేట్ ఇచ్చిన తర్వాత మలబద్ధకం అవన్నీ కూడా చూసుకొని సిమ్టమ్స్ మిగతా వాటి లక్షణాలని కలుపుకొని ఇస్తే సెట్ అయిపోయింది. అది నెక్స్ట్. గుడ్. కార్బోనేట్ ఆఫ్ లిథియం కార్బ్, కామన్ నేమ్. Chemical formula Li2CO3, mineral carb. It was proved by our master Constant and Herring. Silly remedy, uric acid dialysis, slow remedy, deep acting remedy, antipsychotic and antisyphilitic remedy. Aggravation at night. Core is the confusion of mind, absent mind, changing feeling of self-worth. తన గురించి తను ఎస్టిమేషన్లో కూడా అంటే అప్పుడే ఓలాగా అనుకుంటుంటాడు అట్లా అనమాట. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ వ్యాధి కారణాలు, లాస్ ఆఫ్ పేరెంట్స్, ఆబ్సెంట్ పేరెంట్స్ ఆర్ ప్రొటెక్టర్స్, దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇది వస్తుంది అనమాట. దానివల్ల చెప్పాను ఇంతకుముందు చెప్పుకున్న కంపారిజన్లో కూడా అదనమాట. నెక్స్ట్, ఫాల్స్, కింద పడిన తర్వాత. నెగ్లెక్టెడ్ ఫీలింగ్, నెగ్లెక్ట్ అయిన తర్వాత వచ్చే బాధల్లో కూడా ఇది వస్తుంది. యాక్చువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్కి నెగ్లెక్టెడ్ ఫీలింగ్ కూడా సంబంధం ఉంటుంది, లేదా రెస్ట్రిక్టెడ్ ఫీలింగ్ కూడా సంబంధం ఉంటుంది. ఇంట్లో బాగా రెస్ట్రిక్ట్ బాగా ఎక్కువ చేస్తున్నారు అనుకో, కోడలు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోడలికి ఒక ఎగ్జాంపుల్ ఆ కేసు చెప్తా వినండి. ఆల్రెడీ చెప్పాను కూడా కేసు. లిథియం కార్బ్ ఇప్పుడు ఆమె కోడలికి, ఆమె వర్కింగ్ లేడీ, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మామ వాళ్ళ టార్చర్, అత్త వాళ్ళ టార్చరు, వాటిని భరించలేక ఆమెకి కీలవాతంతా స్టార్ట్ అయింది. కీళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి చెప్పండి? కీళ్ళు దేనికోసం పనిచేస్తాయి? మూమెంట్స్ కదా. కనెక్టివిటీ సార్, కనెక్టివిటీ. మూమెంట్స్ పనిచేస్తాయి, ఒక దగ్గర నుంచి ఒక దానికి పనిచేస్తాయి. అయితే కీలవాతంలో ఏమవుద్ది? ఆ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి.
అందుకని అలాంటి సిచ్యుయేషన్స్ ఉండే వాళ్ళకి రొమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు. ఓకేనా? అట్లా అనమాట. సార్ అట్లాంటి టైంలో మందు ఎట్లా ఎత్తగాలండి? చూసి కేస్ షీట్ తీసుకొని అప్పుడు వాళ్ళు సిచ్యుయేషన్స్ ఏమున్నాయి, దానికి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు చూసుకోవాలి. వాళ్ళు వాటికి ఎట్లా ఫీల్ అయ్యారు ఆ సిచ్యుయేషన్స్ కి, దాన్ని బట్టి ఇప్పుడు ఒక 10 మందులు వస్తాయి కదా సార్, అందులో మెంటల్ సింప్టమ్స్ ఎట్లా సెట్ చేస్తాం సార్? ఇంకా దాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్లో అందులోంచి వెతుక్కోవాలి. అందులో వాళ్ళ కాన్స్టిట్యూషన్ సరిపడా డ్రగ్ వెతుక్కోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఎగ్జాంపుల్, అమ్మాయి ఉద్యోగం చేసి రావాలే అత్తగారి దగ్గర సక్సెస్ అవుతుంది, దానివల్ల కీళ్ళవాతం వచ్చింది. అవును. అప్పుడు కీళ్ళవాతంకి మందు ఎట్లా సెట్ చేయాలి సార్? నేను అట్లా డిసీజ్ పరంగా చూడను, దానికి ఏం ఫీల్ అయ్యావని అడిగాను నేను. దాని ఫీల్ అంటే విపరీతం కోపం వచ్చేసారు, బాగా అరిచేదాన్ని నేను అని చెప్పింది ఆమె. బాగా అరిచేదంటే అత్త మామ మీద బాగా అరిచేది, వాళ్ళు అట్లా టార్చర్ పెడుతూ ఉంటే. ఈవెన్ అట్లా అరిస్తే ఫస్ట్ స్టాఫ్ దగ్గర అనుకున్నాను తగ్గలేదు, నెక్సామ్గా ఇస్తే బాగా తగ్గింది. కీలవాత నెక్సామ్గా 1M 10M ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. మస్ట్ అది కూడా క్లాసికల్గా తగ్గింది. హెడేక్ తగ్గింది, తర్వాత జాయింట్ పెయిన్స్ తగ్గినాయి, తర్వాత యాంకిల్ పెయిన్స్ వచ్చినాయి, యాంకిల్ పెయిన్స్ కూడా తగ్గినాయి. అట్లా అనమాట. వెన్ వి టేక్ ఈ సిమ్టమ్స్ కరెక్ట్ వేలో ఇస్తే అది మొత్తాన్ని సెట్ చేస్తుంది. బయటికి చెప్పుకోలేకపోతుంది అనుకో సార్, మనసులోనే బాధపడిపోతుంది. అప్పుడు హ్యూమిలియేషన్ అది హ్యూమిలియేషన్ అంటారు దాన్ని. కుమిలిపోవడం, ఏమంటారు? కుమిలిపోవడం హ్యూమిలియేషన్ అంటారు దాన్ని. చెప్పరా సార్? HUMILIATION. సరే సార్, అలాగే సార్. సరే సార్. అదనమాట హ్యూమిలియేషన్. కుమిలిపోయి అయితే అట్లా వచ్చే వాటిని మళ్ళీ గ్రీఫ్ కింద కూడా వస్తుంది సార్ ఇది? గ్రీఫ్ కిందికి రాదు, చెప్తాను. రొమటైడ్ ఆర్థరైటిస్ కి డీప్ క్రిటిసిజం ఆఫ్ అథారిటీ, ఫీలింగ్ వెరీ పుట్ అపాన్, ఐ am my own authority, I love approve of myself, life is good. Deep criticism by authority. ఇంట్లో అత్త మామ వీళ్ళ భర్త వీళ్ళందరూ పొడిచి బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళు డామినేట్ చేసి దాని తర్వాత కూడా కీలవాతం వస్తాయి, గుర్తుపెట్టు వచ్చే. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కీలవాతం వచ్చే. ఇంతకుముందు అడిగారు కదా సార్ నాకు ఎమోషనల్ ప్యాథాలజీ కూడా చెప్పండి అని. కీలవాతంలో జనరల్గా ఎమోషనల్ ప్యాథాలజీ ఏమొస్తుందంటే డీప్ క్రిటిసిజం బై ది అథారిటీ. క్రిటిసిజం బై అథారిటీ, ఫీలింగ్ వెరీ పుట్ అపాన్. ఫీలింగ్ ఏంటి అంటే నేనేం అసలు పనికి రాకుండా అయిపోతున్నానే అని ఫీలింగ్, అంతేనా? వెరీ పుట్ అపాన్ అంటే ఫీలింగ్ వెరీ పుట్ అపాన్ అంటే సరే ఎవరైనా ఉంటే చెప్పండి. ఫీలింగ్ వెరీ పుట్ అపాన్ అంటే ఏంటి? అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, నా అంతవరకు వాళ్ళనే పట్టించుకోకుండా నా అంతకు నేనే అథారిటీ, నేను సెల్ఫ్ చేసుకుంటానని అనుకుంటే అప్పుడు అలాంటి నొప్పులు తగ్గుతాయి. ఐ లవ్ అండ్ అప్రిషియేషన్ మై సెల్ఫ్. నేను బాగా చేశాను కదా, పనితో బాగా చేశాను, వాళ్ళు నచ్చకపోతే వాళ్ళ ఇష్టం, నన్నేం చేయమంటావు, వాళ్ళు నచ్చబెట్టి గడిగట్టి అరుస్తుంటే నేను చేయమంటావు అని అనుకోవాలి. మనసులో అనుకొని ప్రశాంతంగా చేసే దానిలో మాత్రం బాధపడకుండా చేయాలి. నెక్స్ట్, అందుకని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అబ్యూస్ బై ది మదర్ ఇల్లా, ఫాదర్ ఇల్లా, హస్బెండ్, అట్లా అప్పుడు వచ్చి కీలవాతంలో కూడా లిథియం కార్బ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు స్టాఫిలియరీతో పాటు లిథియం కార్బ్ వస్తుంది. లాస్ ఆఫ్ పేరెంట్స్, ఆబ్సెంట్ పేరెంట్స్, ఫాల్స్, ఫీలింగ్ బర్డెన్, బరువుగా, ఇంకా జీవితం అంతా బరువుగా తీసుకోవడాన్ని అది అంటాడు. ఫీలింగ్ పుట్ అపాన్ అంటే ఇక బర్డెన్ గా నడుస్తూ ఉంది జీవితం అంతా అనే జీవితం అంతా ఇక కష్టంగా నడుస్తుంది, అలాంటివి కూడా తీసుకోండి. అదే శరీరం అంటే జీవితం బర్డెన్ గా ఉంది. ఇంట్రావర్ట్ అండ్ వెయిట్
బాగా లాగా ఉండేవాళ్ళు, బొద్దుగా ఉండాలి. కీళ్ళవాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, దాంతో పాటుగా గౌట్, డిప్రెషన్, మ్యానియక్ డిప్రెషన్, హార్ట్ అన్యూరిజమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నిట్లో కూడా హెడేక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బార్బర్స్ ఇచ్లో కూడా ఇది బాగా పనిచేస్తాయి. ఆల్వేస్ స్కిన్ ఇండికేట్స్ ఫ్యామిలీ కదా. సోర్ హెవీ ఫీలింగ్, ఒళ్ళంతా పచ్చి ముద్దలాగా ఉంది. బ్రూయిజ్డ్ స్పాట్ ఫ్రమ్ ఫాల్ అండ్ బ్లో, కింద పడిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత పచ్చి ముద్దలాగా ఉంది. సోర్నెస్ యాసిడ్ బీటన్, పచ్చిగా ఉంది. ప్రెస్సింగ్ పెయిన్స్, ఒత్తేసినట్టు ఉంటుంది. డ్రైనెస్ ఎండిపోయినట్టు ఉంటుంది. డ్రైనెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. వైలెంట్ ల్యాన్సినేటింగ్ పెయిన్స్, బల్లాలతో కూర్చున్నట్టు ఉంటుంది. నొప్పులు, విపరీతమైన నీరసము. పారాలైటిక్ స్టిఫ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుంది పారాలైసిస్ వచ్చేసి. బెటర్ బై హీటింగ్, బెటర్ బై యూరినేషన్, బెటర్ బై మోషన్ అంబులేషన్, తిరుగుతుంటే మోషన్ పోతే కూడా రిలీఫ్ ఉంటుంది. వర్స్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్, మెన్సెస్ అప్పుడు కానీ మెన్సెస్ తర్వాత కానీ సివియర్ హెడేక్స్లో వస్తుంటే కూడా ఈ డ్రగ్ పనిచేస్తుంది. మెనీ సిమ్టమ్స్ ఆఫ్ లిథియం కార్బ్ హ్యావ్ కన్కామిటెంట్స్ ఇన్ ద ఐస్, హార్ట్ అండ్ అబ్డమిన్. దాంతో పాటుగా ఈ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, దాన్ని రిలేటెడ్గా లేకుండా ఉంటాయి. అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకేనా. మెంటల్ సిమ్టమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఇందులో, ఇవాళ చెప్పుకున్నాం క్లాస్లో కానీ అందులో. సార్ వాసుదేవ సార్, అనిల్ బాబు సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ ఇవాళ క్లాస్ కాదు కానీ మామూలుగా చిన్న ఫీవర్ కేసు ఒకటి వస్తే దాని గురించి చిన్న డౌట్ సార్. అంటే లెర్నింగ్ లో ఉన్నా కదా, రాత్రి 7:03 నుంచి బాగా ఓవర్ హెడ్ ఎక్ అను, బాగా దాహం, మిగిలిన లక్షణాలు అన్ని ఉంటే బ్రయోనియా 200 వేసాం సార్. 102 ఉంది రాత్రి నుంచి. 9కి 103.5 వచ్చింది సార్ అగ్రివేషన్ టైంలో. మళ్ళీ 10:30 నుంచి ఇప్పుడు దాకా కూడా 102 అట్లాగే కాన్స్టెంట్ గా ఉంది సార్. ఇంకో డోస్ వేయచ్చా సార్, లేదా బ్రయోనియాకి 24 hours వెయిట్ చేయమంటారు కదా, వెయిట్ చేయాలి సార్? యాక్టివిటీ ఎట్లా ఉందో చూసుకోండి. వాళ్ళు లేవడము, కొంచెం యాక్టివ్ తిరగడము. ఇప్పుడే మార్నింగ్ ఎప్పుడు చూడలేము, కొంచెం అప్పుడే కాదు, ఒక 1-2 hours అవి వెయిట్ చేయండి. 1-2 hours తర్వాత వాడు యాక్టివిటీలో బెటర్ ఉంది, తలనొప్పి కొంచెం తగ్గింది, నెక్స్ట్ కొంచెం తిరుగుతున్నాడు, కొంచెం వాడి పని వాడు చేసుకోగలుగుతున్నాడు, తింటున్నాడు అంటే వెయిట్ చేయండి. లేకపోతే మళ్ళీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని వెయిట్ అగ్రవేషన్ ఏమైనా ఉందనుకోండి, విపరీత నీరసంగా ఉందనుకోండి, ఫీవర్ కన్సిడర్ చేయకండి. మిగతా వాటిని తీసుకొని అందులో దాన్ని బట్టి మళ్ళీ డ్రగ్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ రుస్టాక్స్ వస్తే బ్రెయిన్ ఇస్తే బ్రెయిన్ ఏంటి, లేకపోతే వేరేది చూసుకొని ఇవ్వండి. ఓకేనా సార్. అట్లా కావాల్సిన కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఎండాకాలం కదా, దాన్ని బట్టి కూడా చూడండి. నెక్స్ట్ ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఒకటి జనరల్ డౌట్ సార్. సార్ చెప్పండి. సార్ 6 months బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి లివర్ డొనేట్ చేశారు సార్. ఆ టైంలో ఈ రైట్ హ్యాండ్ మొత్తం బాగా మడత పెట్టేసి బిగించి అక్కడ అనస్థీసియా ఇచ్చారు సార్. అక్కడ అనస్థీసియా ఇచ్చిన తర్వాత ఇప్పటికి ఇంకా 6 నెలలు అయినా ఇంకా చెయ్యి ఇంకా కొద్దిగా టచ్ సెన్సేషన్ రావట్లేదు సార్, పూర్తి రావట్లేదు సార్. ఇంకా పట్టుకున్నప్పుడు సెన్సేషన్ ఫీలింగ్ రావట్లేదు, నన్ను టచ్ లో ఉంది అనేది మనకి ఫీల్ రావట్లేదు సార్ చేతికి. కొద్దిగా పెయిన్, కొద్దిగా లైట్ పెయిన్, ఇంకా పూర్తి పోలే లైట్ ఉంది. కానీ మెయిన్ గా అయితే మనకు ఏదైనా రఫ్ గా తగిలితే తెలుస్తుంది, కానీ ఏదైనా క్లాత్ తగిలితే క్లాత్ తగిలామనే ఫీల్ మనకు రావట్లేదు సార్, మైండ్కి రావడం లేదు. అక్కడ ఏంటి అంటే నర్వ్స్ అటాచ్మెంట్ ఇంకా రాలేదు సార్, నర్వ్స్ బాగా డెవలప్ కాలేదు ఇంకా. అయితే ఏం ఆపరేషన్ చేశారు సార్? లివర్ సార్, లివర్ డొనేట్ చేసింది ఆమె వాళ్ళ బ్రదర్ కి. అయితే డొనేట్ చేసిన తర్వాత డొనేట్ అంటే లివర్ ని కొంచెం ముక్క తీసిస్తారు, మొత్తం కాదు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ అటాచ్మెంట్, మంచి స్టిచెస్ కానీ అవన్నీ సరిగ్గా ఇంకా కూర్చుకోలేదని లెక్క. ఒకవేళ వాళ్ళకైతే వాళ్ళు ఒకసారి చూపించండి, వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా మేజర్గా ఉంటేనేమో మళ్ళీ రీ ఆపరేషన్ గా నేను చేస్తారు, అడగండి పైన స్కిన్ కాడికి. ప్రాబ్లం అక్కడ కాదు సార్, ప్రాబ్లం అక్కడ కాదు సార్, చెయ్యి కుడి చెయ్యికి అనస్థీసియా ఇచ్చారనమాట. అనస్థీసియా ఇచ్చిన చెయ్యా, ఆ చెయ్యికి టచ్ ఫీల్ రావట్లేదు సార్. తీసుకోండి అవి అనస్థీసియా సైడ్ ఎఫెక్ట్స్. ఫాస్ఫరస్ అంటే ఆలోచించండి, ఫాస్ఫరస్ 30 డోస్ వేయండి. 30 కానీ 200 కానీ డోస్ చేయండి. అనస్థీసియా యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా ముందుకు వచ్చేది. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ డ్రగ్ అక్కర్లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అనస్థీసియా. ఎసిటిక్ యాసిడ్ కూడా చూడొచ్చు సార్, ఎసిటిక్ యాసిడ్ కూడా
చూడండి అదే ఫాస్ఫరస్ ఫస్ట్ ర్యాంక్ రెమెడీ, దాని తర్వాత కాదంటే ఎస్టిక్ యాసిడా సార్? అవును సార్, అవును సార్. చూసుకోండి, ఎస్టిక్ యాసిడ్ కూడా చూడమంటుంది సార్. సరే సార్. సరే సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. వాస్తవ వాస్తవ సార్, బాగా చక్కగా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవ సార్, ఇట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్దామా సార్ క్లాస్? ఇట్లాగే కొంచెం లేట్ అయినా పర్లేదా? డెఫినెట్ గా సార్, ఇవాళ చేయాలి. ఇదే బాగుంది. బాగుంది సార్, ఇలా కంపారిజన్ అయితే బాగా అర్థం అవుతుంది సార్. చాలా డ్రగ్స్ వస్తాయి సార్, ఒకే సరే. చాలా డ్రగ్స్ వస్తున్నాయి. బాగుంది. కూడా చాలా బాగున్నాయండి. సరే సార్, కంపేర్ వీలైన చోట అవసరాన్ని బట్టి కంపారిటివ్ మెటీరియల్ కూడా చెప్పుకుందాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసుదేవ్ సార్. కూడా దగ్గరకు వస్తుంది, నిత్యం కూడా దగ్గరకు వస్తుంది.